చూడండి, కొండపల్లి అంటేనే అటవీ ప్రాంతం అండి. చక్కగా వర్షాలు పడంగానే చూడండి కొండలు ఎంత పచ్చగా ఉన్నాయో. అవునా? అన్ని మొక్కలు చిగురించినాయి. చూడండి ఎంత చక్కగా చిగురించినాయి, పచ్చగా కనబడుతుంది. కాకపోతే కొండపల్లి థర్మల్ పవర్ చూసారండి, ఎంత కామ్గా తన పని తను చేసుకుంటుందన్నమాట. అవునా? కాకపోతే ఏం చేస్తుంది, చాలామందికి ఉద్యోగాలు ఇచ్చింది, కానీ కాలుష్యాన్ని వెదజల్లుతుందండి. మనం అది గమనియట్లా. అది మాత్రం చక్కగా చాలా ధీమాగా నుంచోనింది. ఎందుకంటే నేను చాలామందికి ఉద్యోగాలు ఇచ్చాను, అయినా సరే నేను మిమ్మల్ని కట్టమన్నానా నేనేమన్నా అన్నట్టుగా, మీరే కదా కట్టారు నన్ను, మీ కర్మ, కాలుష్యానికి బలి కావాల్సింది మీరే అన్నట్టుగా చాలా ధీమాగా నుంచుందండి. నిజమే, దానివల్ల అది కట్టడం వల్ల చాలామందికి జాబులు వచ్చినాయండి, కానీ కాలుష్యం అనేది పెరిగిపోయింది. అవునా? గమనించండి. చాలా పచ్చగా చిగురించినాయండి మొక్కలన్నీ కొండల మీద. అయితే ఈ థర్మల్ పవర్ స్టేషన్ వల్ల మనకి బాగా కాలుష్యం వచ్చేస్తుందండి. అవునా? పొగ ఎక్కువగా వచ్చేస్తుంది, డస్ట్ పడుతుందండి. అవునా? అయినా సరే మనం గమనియట్లా. అవునా? ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఇది ఒక్కటే ఉందండి. అవునా? ఇప్పుడు ఈ 10 ఇయర్స్లో ఇంకా పెద్దది కట్టేశారు. అవునా? చూడండి ఎంత ధీమాగా ఉందో థర్మల్ పవర్ స్టేషన్.